నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. ఇది సిల్వర్ స్క్రీన్ డైలాగ్. నువ్వు కూడానా? తిక్క నీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. నాకు తెక్కుంది, అది లెక్కలేనంత ఉంది. ఇది పొలిటికల్ స్క్రీన్ డైలాగ్. ఏదన్నా ఒకటేరా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఇక్కడి పచ్చదనమే కారణమట. అదేంట్రా పుసుకునంత మాడనేసో. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని, చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని, మొండాలుగా మిగిలాయని కొబ్బరి మట్ట లాంటి డైలాగ్ చెప్పారు. ఎందుకు ఈ గబ్బర్ సింగ్ అని కెలికాను అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే అసలైన కన్ఫ్యూజన్ ఇంకోటి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉండరు, రాష్ట్రానికి రారు. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఇప్పుడో చంద్రబాబుకు అవసరమైనప్పుడు తప్ప, అలాంటిది అనవసరంగా రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్టు? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అసలు సిసలైన కన్ఫ్యూజన్. అంత బాగానే ఉంది. పైగా కటింగ్ చేసుకుని, కుర్తా వేసుకుని సరికొత్త స్టైల్లో రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుంది, వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. ఈయనేనా నిన్నగాక మొన్న మనం చూసిన ఓజీ హీరో అన్నంతలా మేకోవర్ అయి వచ్చారు. అందుకే పాపం ఆయనకు దిష్టి తగిలినట్టుగా ఉంది. బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం పోలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. అకారణంగా రాష్ట్రంలో అడుగుపెట్టి అకారణంగా తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నారు వాస్తవానికి, దానికి పేరుని నాని వైసీపీ ఏమంటుందో చూద్దాం. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుంది మళ్ళీ వినిపిస్తా. చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిశ తగిలింది కోనసీమకి. అంటే అది కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పి అసలు వార్త ఏంటి? తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుంది బాగుంటుంది. వీడి చదివే వార్త ఏంటి? అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే, తెలంగాణ నాయకులంతా అంటారు వాళ్ళ దిష్టి తగిలే, తెలంగాణ నాయకులంతా అంటారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే, విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టిగా మీరు పడిపోవాలి. ఎలా ఉంది? లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైందా? ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్, లైవ్ లో. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో రాజకీయ పార్టీల నాయకులు, ఆ పార్టీ ఈ పార్టీ, మీ కోనసీమ బాగుంటుంది అది మాట్లాడేవాళ్ళంట. వాళ్ళ నాయకుల దృష్టి ఏమైనా తగిలిందేమో అని ఒక సరదా వేలు, ఒక సరదాగా ఒక జోకేశారు ఆయన. ఆడికి మూల శంఖ ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. మనోడికి అర్థం కానట్టుంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. ఆయన తెలంగాణ మొత్తాన్ని కాదు, తెలంగాణలో 5 కోట్ల మంది ప్రజల్ని కాదు, తెలంగాణ ఉద్యమకారులే కాదు, తెలంగాణలోని కొంతమంది నాయకులు, ఆ నాయకులు ఎవరు కూడా చాలా మంది క్లారిటీ ఉంది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇదంతా కుట్రలో భాగంగానే సీమాంధ్రులు అందరూ కూడా కుట్ర పని ఆపే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పని ఆపే ప్రసక్తి లేదు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు. ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. కళ్యాణ్ గారి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు స్పందించగానే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాగమందుకోవడం. ఈ వెంకటరెడ్డికి ఏంటంటే మానసిక రోగి వీడు అజ్ఞాని. పేరు నాని అయితే ఏకంగా హెలికాప్టర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అది కూలిపోవాలి, పడిపోవాలి అంటే చనిపోవాలని కోరుకుంటా ఉన్నాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఏముంది, మంట అంటుకుంది. పవన్ వెంటనే ఆర్పడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది. తెలంగాణ మొత్తం దావానలంలా వ్యాపించాక చెంబుడు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి,
శివమణిగాడు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అంటే సబ్జెక్ట్ ఉంటే ఇలాంటివి రాదేమో అని నాకు అనిపిస్తుంది. తెలంగాణలో అందరు నాయకులు అనలేదు. ఎవరైతే అప్పట్లో ఆంధ్ర పైన విషం చిమ్మారో, ఆంధ్ర జనాల పైన విషం కక్కారో వాళ్ళని ఉద్దేశిస్తూ పరోక్షంగా వాళ్ళ దిష్టేమని తగిలిందేమో అన్నారు. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన